అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. మొదటిగా మనం పరిశీలన చేస్తే శక్తివంతమైన జడ్జి పదవికి నియోమిరావు అయితే సెలెక్ట్ అయినట్లుగా సమాచారం అయితే ఉంది. భారత్ అమెరికన్ న్యాయవాది నియోమిరావు డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. అమెరికాలో శక్తివంతమైన ధర్మాసనంలో ఇది ఒకటి. అమెరికా సుప్రీంకోర్టు తర్వాత స్థానంలో ఉంది. నియోమి నియామకాన్ని సెనెట్ 53-46 ఓట్లతో ఆమోదించింది. ఓకే, తర్వాత మనకు న్యూజిలాండ్ మసీదులో కాల్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. జాతి విద్వేషం తలకెక్కిన దుండగుడు మసీదుల్లో నిర్మాదం సృష్టించాడు. న్యూజిలాండ్ మసీదుల్లో జరిగిన కాల్పులు 49 మంది మరణించారు, 20 మందికి గాయాలైతే అయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ కి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్. ఆస్థాన ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు. కానీ ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్ లో భారత్ కు 4వ స్థానం దక్కింది. రష్యాతో జరిగిన చివరిదైన 9వ రౌండ్ లో భారత్ అనేది మనకు ఓడిపోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చిన బ్రిటన్ అనే సమాచారం. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెనుదిరిగే బ్రెగ్జిట్ ప్రక్రియను బ్రిటన్ పార్లమెంట్ తోసిపుచ్చింది. ఒప్పందం లేకుండానే నిష్క్రమించాలని ప్రధాని థెరెసా మే చేసిన తాజా ప్రతిపాదన దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ లో బిల్లు అనేది మనకు ఓటమి పాలవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు బ్రెగ్జిట్ ఒప్పందానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో తర్వాత మనం చూసినట్లయితే పిహెచ్డి వర్క్ పాలసీలపై పరిమితి ఎత్తివేత అనేది ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతిభావంతులను ఆకర్షించే దిశగా బ్రిటన్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పిహెచ్డి స్థాయి వర్క్ విషయాలపై ఇప్పటివరకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తామని ప్రకటించింది. బ్రిటన్ జారీ చేసే టైర్ 2 వీసాను పొందే వారిలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో అయితే ఉన్నారని చెప్పి మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఓకేనా, సో తర్వాత మనం చూస్తే ముస్తాక్ అలీ ట్రోఫీ కర్ణాటక సొంతం అని చెప్పి ఇన్ఫర్మేషన్. ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్లో మహారాష్ట్ర కర్ణాటక జట్టు పోటీ పడ్డాయి. అయితే చివరకు కర్ణాటక జట్టు అనేది విజేతగా నిలిచింది. ఓకే, తర్వాత మనకు డౌన్లోడ్లో జియో అగ్రస్థానం అనే సమాచారం. రిలయన్స్ జియో అత్యంత వేగవంతమైన టెలికామ్గా నిలిచినట్లు ట్రాయ్ గణాంకాలు అయితే వెల్లడిస్తున్నాయి. జియో నెట్వర్క్లో సగటు డౌన్లోడ్ వేగం అనేది సెకనుకు 20.9 MBగా నమోదైంది. ఇక భారతీ ఎయిర్టెల్ వోడాఫోన్లో గత గణాంకాలతో పోలిస్తే పెద్దగా మార్పు అనేది లేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మళ్ళీ మనకు జియో అనేది నెంబర్ 1గా అయితే నిలుస్తుంది. ఓకేనా, సో మనకు ఎయిర్టెల్ వోడాఫోన్లు అనేవి పెద్దగా మార్పు అనేది లేదు. తర్వాత మనకి ఏంటంటే తొలి ఓటర్లు పశ్చిమ బెంగాల్లోనే అధికమైన సమాచారం అయితే ఉంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే 18 సంవత్సరాల యువ ఓటర్లు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019 సమ్మరీ విజన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.50 కోట్ల మంది 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారైతే ఉన్నట్లుగా సమాచారం. ఇందులో పశ్చిమ బెంగాల్లో 13.28% అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు మొదటిసారిగా మనకు ఓటు హక్కును వినియోగించుకునే అభ్యర్థులు మనకు పశ్చిమ బెంగాల్లో అయితే ఉన్నారు. ఓకే, సో ఈసారికి. సో తర్వాత మనకు తెలంగాణ టూరిజం ఫిల్మ్కు జపాన్ అవార్డు అయితే వచ్చినట్టుగా సమాచారం. తెలంగాణ పర్యాటక అందాలకు జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ అవార్డు అయితే లభించింది. తెలంగాణలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాల అందాలతో రూపొందించిన ఈ పర్యాటక చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో అవార్డు అనేది దక్కించుకుంది. ఓకే, సో ఈ విధంగా మనకు ఈ యొక్క తెలంగాణకు సంబంధించి టూరిజం ఫిల్మ్కు జపాన్ అవార్డు అయితే వచ్చింది. తర్వాత మనకి ఏంటంటే మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ అనేది గుర్తింపు పొందింది. న్యూయార్క్ చెందిన మెర్సర్ సంస్థ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద నగరాల్లో నిర్వహించే సర్వేలో మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ అనే గుర్తింపు పొందింది. అయితే శాంతి భద్రతల విషయంలో చెన్నై మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ అనేది మనకు 2వ స్థానంలో అయితే ఉంది. ఓకేనా, సో మోస్ట్ లివబుల్ సిటీగా మనకు హైదరాబాద్ అయితే గుర్తింపు పొందింది. అయితే మనకు శాంతి భద్రతల విషయంలో మాత్రం చెన్నై అనేది మొదటి స్థానంలో అయితే ఉంది. సో ఇప్పటివరకు వచ్చిన వాటి మీద క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయని కూడా చూద్దాం. డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో జడ్జిగా నియమితులైన భారత్ అమెరికా న్యాయవాది ఎవరు? ఆన్సర్ మనకు నియోమిరావు. ఓకే, సో డీసీ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో జడ్జిగా నియమితులైన భారత్ అమెరికా న్యాయవాది నియోమిరావు అండి. తర్వాత మనకు న్యూజిలాండ్ మసీదులో జరిగిన కాల్పుల్లో ఎంతమంది మరణించారు? ఆన్సర్ 49. ఓకే, సో న్యూజిలాండ్ మసీదులో జరిగిన కాల్పుల్లో 49 మంది మరణించారు. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? ఓకే, ఆన్సర్ 4వ స్థానం. ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు 4వ స్థానాన్ని దక్కింది. ఏ దేశ పార్లమెంట్ బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చింది? అమెరికా, బ్రిటన్, రష్యా, భారత్ అని ఇచ్చారు. సో ఆన్సర్ బ్రిటన్. ఓకే, సో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని తోసిపుచ్చింది బ్రిటన్. పిహెచ్డి వర్క్ విషయాలపై పరిమితిని ఏ దేశం ఎత్తివేసింది? ఆన్సర్ బ్రిటన్. ఓకేనా, తర్వాత మనకు ముస్తాక్ అలీ ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంది? ముస్తాక్ అలీ ట్రోఫీని ఏ జట్టు సొంతం చేసుకుంది? ఆన్సర్ కర్ణాటక. ఓకే,
ట్రాయ్ గణాంకాల ప్రకారం డౌన్లోడ్లో అగ్రస్థానంలో ఉన్న నెట్వర్క్ ఏది? ఆన్సర్ రిలయన్స్ జియో. ట్రాయ్ గణాంకాల ప్రకారం డౌన్లోడ్లో అగ్రస్థానం ఉన్నది రిలయన్స్ జియో. తర్వాత 2019 సంవత్సరంలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో తొలి ఓటర్లు అధికంగా ఉన్నారు? పశ్చిమ బెంగాల్. ఓకే, 18 నుంచి 19 సంవత్సరాల వయసు గలవారు మనకు ఈసారి ఎన్నికల్లో ఓటేసే తొలి ఓటర్లు ఎవరైతే మనకు ఉన్నారో వారందరూ కూడా మనకు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అధికంగా ఉన్నారంట. తర్వాత జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ అవార్డు తెలంగాణలోని ఏ రంగానికి దక్కింది? పరిశ్రమల, పర్యాటక, మానవ వనరులు ఏ దిగాలని ఇచ్చారు? ఆన్సర్ పర్యాటక. ఓకే, సో పర్యాటక సంబంధించి రావడం జరిగింది. తర్వాత న్యూయార్క్ చెందిన మెస్సర్ సంస్థ ప్రకారం మోస్ట్ గ్లోబల్ సిటీగా ఏ నగరానికి దక్కింది? ఆన్సర్ హైదరాబాద్. బట్ శాంతి భద్రతల విషయంలో మనకు హైదరాబాద్కి సెకండ్ స్థానం, చెన్నైకి ఫస్ట్ స్థానం అయితే రావడం జరిగిందండి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి.